హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విహెచ్ ఎడ్యుకేషన్స్. ఈ వీడియోలో మనం సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనే ఈ యొక్క టాపిక్ని మనం డిస్కస్ చేద్దాం. ఈ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ రావాలి అని అంటే ముందర నౌన్ అంటే ఏంటి, ప్రనౌన్ అంటే ఏంటి, మినిమం బేసిక్ వస్తే చాలండి. అట్లనే వర్బ్లో ఎన్ని టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఉన్నాయి అంటే ఎన్ని టైప్స్ అని అంటే జస్ట్ హెల్పింగ్ వర్బ్స్ వస్తే చాలు. హెల్పింగ్ వర్బ్స్ అంటూ వర్బ్ గురించి ఒక చిన్న బేసిక్ వస్తే చాలు, వర్బ్ అంటే ఏంటి అని. ఓకేనండి. రెండు వస్తే కనుక సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనేది కొంచెం ఈజీ అయిపోతుంది. ఓకేనా, మీరు నేర్చుకోవడానికి. హెల్పింగ్ వర్బ్స్ అనేది 24, ఆ 24 కూడా కొంచెం మీరు నేర్చుకుని ఉంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే అది మీ బేసిక్ స్టాండర్డ్లో ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు. లేదంటే కనుక నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. 24 హెల్పింగ్ వర్బ్స్ ఏంటి అని చదువుతాను, విని నేర్చుకోండి. ఓకేనా. అసలు మనం ఇప్పుడు స్టార్ట్ చేసిన టాపిక్ ఏంటి, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. అసలు సబ్జెక్ట్ అంటే ఏంటి, వర్బ్ ఏంటి, అగ్రిమెంట్ ఏంటి, ఈ రెండింటి మధ్య కుదిరే అగ్రిమెంట్ ఏంటి సబ్జెక్ట్ వర్బ్కి మధ్యలో అని ఒక చిన్న కాన్సెప్ట్ అనేది మనం నేర్చుకోవాలి కదండి. ఈ టాపిక్ వెళ్ళే ముందర సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా నౌన్ కానీ ప్రనౌన్ కానీ అవ్వాల్సిందే. ఇది మీరు తెలుసుకోవాలి. సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా నౌన్ కానీ ప్రనౌన్ కానీ అవుతుంది. సబ్జెక్ట్ అనేది నౌన్ కానీ ప్రనౌన్ కానీ అవుతుంది ఎప్పుడైనా కానీ. నౌన్ అంటే ఏంటి, ప్రనౌన్ అంటే ఏంటి అని అంటే, నౌన్ అంటే జస్ట్ నామవాచకం అని తెలుగులో అంటారు. నాకు తెలిసి ఇప్పుడన్నా మీకు అర్థమై ఉంటుంది. ప్రనౌన్ అంటే నౌన్ బదులు వాడే దాన్ని ప్రనౌన్ అంటారు. ఇప్పుడు నౌన్ అంటే రవి, పెన్ను, శాండ్, ఇవన్నీ నౌన్. ఓకేనా. ప్రనౌన్ అంటే రవి బదులు హీ వాడతాము, పెన్ను బదులు ఇట్ అని వాడతాం, వస్తువుకి బదులుగా ఇట్ అని వాడతాము. అట్లానే రవి, సురేష్, రమేష్ వాళ్ళందరినీ కలిపి దే అని అంటాం ఒకేసారి. ఓకేనా. ప్రనౌన్ వాడతాం. ఈ రెండు మాత్రమే ఉంటాయి సబ్జెక్ట్లో. ఎయిదర్ నౌన్ అన్నా ఉండాలి, లేదంటే ప్రనౌన్ అన్నా అయి ఉండాలి. ఓకేనా. వర్బ్ ఉంది కదా, వర్బ్లో వచ్చేసి 2 టైప్స్ మళ్ళీ. ఏంటి అంటే మెయిన్ వర్బ్, లేదంటే హెల్పింగ్ వర్బ్. ఓకేనా. మెయిన్ వర్బ్, హెల్పింగ్ వర్బ్ 2 ఉంటాయి. హెల్పింగ్ వర్బ్స్ 24 ఉంటాయి. ఆ 24 కూడా కొంచెం నేర్చుకోవాలి, పర్ఫెక్ట్గా నేర్చుకోవాలండి. 24. నెక్స్ట్ ఏంటి అని అంటే ఇప్పుడు రూల్ నెంబర్ 1 డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ రూల్ ఈ వీడియోలో అంటే మనం ఆల్రెడీ కాన్సెప్ట్ గురించి ఏంటి అనేది చిన్న సబ్జెక్టివ్ వర్బ్కి మధ్యలో ఉండే ఒక అగ్రిమెంట్ ఏంటి అనేది కదా మనం మాట్లాడుకునేది. ఆ అగ్రిమెంట్లో ఫస్ట్ రూల్ ఏంటో మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకేనండి. ఫస్ట్ రూల్ ఏంటి అని అంటే సింగులర్ సబ్జెక్ట్కి సింగులర్ వర్బ్ మాత్రమే ఉండాలి, ప్లూరల్ సబ్జెక్ట్కి ప్లూరల్ వర్బ్ మాత్రమే ఉండాలి అనేది ఇది ఫస్ట్ రూల్. ఈ ఫస్ట్ రూల్కి ఒక చిన్న ఎక్సెప్షన్ కూడా ఉంది. ఎక్సెప్షన్ అని అంటే ఏంటి అంటే వ్యతిరేకత. అంటే ఈ రూల్ నెంబర్ 1 99.9% వర్క్ అవుతుంది. జస్ట్ 0.01% అనేది ఒక్కచోట ఆగుతుంది. అదేంటిది అనేది కూడా డిస్కస్ చేద్దాం. రూల్ నెంబర్ 1 ఏంటి, ఏమని చెప్పాను, సింగులర్ సబ్జెక్ట్కి సింగులర్ వర్బ్, ప్లూరల్ సబ్జెక్ట్కి ప్లూరల్ వర్బ్. ఓకేనా. ఎట్లాగా అని అడుగుతారు కదా మీరు. సబ్జెక్ట్ అంటే ఏమని చెప్పాను, పెన్ను, రవి, సురేష్, శాండ్, అట్లానే ఇవన్నీ ఉంటాయని, వాటర్, ఇవన్నీ ఉంటాయని చెప్పాను కదా. ఈ సబ్జెక్ట్కి ఎస్ యాడ్ చేస్తే, నౌన్కి కానీ ప్రనౌన్కి కానీ ఎస్ యాడ్ చేస్తే ఏమవుతుంది, సింగులర్ కాస్త ప్లూరల్ అయిపోతుంది. ఇప్పుడు పెన్ అనేది ఉంది, పెన్నుకి ఎస్ యాడ్ చేస్తే పెన్స్ అయిపోయింది. అవును కదా. ఆ పెన్ అంటే 1, పెన్స్ అంటే 1 కంటే ఎక్కువ. అవునా కాదా. సింగులర్ కాస్త ప్లూరల్ అయిపోయింది. అదే ఇప్పుడు మనం వర్బ్ దగ్గరికి వద్దాం. వర్బ్ కాస్త ఇప్పుడు ఏమిటంటే ఎగ్జాంపుల్ ఫ్లై అని ఉంది. ఫ్లై అనేది సింగులరా ప్లూరల్లా. ఫ్లై అనేది ఖచ్చితంగా ప్లూరల్ వర్బ్ అని అంటారు. ఓకేనా. ఒకవేళ వర్బ్కి కనుక ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అయితే అది ఖచ్చితంగా సింగులర్ వర్బే అవుతుంది. ఓకేనా. ఖచ్చితంగా సింగులర్ వర్బే అవుతుంది. ఒక్క 0.01% తప్ప ఫస్ట్లో చెప్పినట్టు. ఆ 0.01% ఏంటి అనేది కూడా నేను చివరిలో చెప్తాను ఖచ్చితంగా. ఇప్పుడు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే బర్డ్ ఫ్లైస్. బర్డ్ అనేది అంటే పక్షి, బర్డ్ అంటే. ఈ బర్డ్ ఫ్లైస్ అని అన్నాను కదా, బర్డ్ పక్షి ఎగురుతుంది అని చెప్పాను. ఓకేనా. బర్డ్ ఫ్లైస్, బర్డ్ అనేది సింగులర్ నౌనే కదా. ఫ్లైస్ అనేది కూడా ఖచ్చితంగా సింగులర్ వర్బ్ అవుతుంది.
ఫ్లైస్ అని వాడతాం, బర్డ్ ఫ్లైస్ అని చెప్తాం. మనం నెక్స్ట్ ఏంటి, బర్డ్స్ ఫ్లై అని చెప్తాం. దేనికి, బర్డ్స్ అనేది ప్లూరల్ నౌను, ఫ్లై అంటే ప్లూరల్ వర్బ్. ఓకేనా, సింగులర్ సబ్జెక్ట్కి సింగులర్ వర్బ్ వాడాము, సింగులర్ ప్లూరల్ సబ్జెక్ట్కి ప్లూరల్ వర్బ్ వాడాము. అర్థమైంది కదండి, ఒక చిన్న లాజిక్. ఫ్లై అనేది వర్బ్, ఏం వర్బ్, ప్లూరల్ వర్బ్ ఫ్లై అనేది. ఫ్లైస్ అంటే ఎస్ యాడ్ అయిందిగా, ఎస్ ఉంది కాబట్టి అది ఖచ్చితంగా సింగులర్ వర్బ్ అవుతుంది. ఓకేనండి, ఇది రూల్ నెంబర్ 1. దీని యొక్క ఎక్సెప్షన్స్ ఉంటాయని చెప్పాను కదా, ఎక్సెప్షన్స్ అంటే వ్యతిరేకతలు ఉంటాయని చెప్పాను కదండి. నౌన్ విషయంలో ఒక వ్యతిరేకత ఉంది, వర్బ్ విషయంలో ఒక వ్యతిరేకత ఉంది. ఓకేనా, నౌన్ విషయంలో ఒక్క వ్యతిరేకత ఏంటి అంటే, ఎక్సెప్షన్ ఏంటి అని అంటే, రూల్ని అగెయిన్స్ట్గా ఫాలో అయ్యేది, రూల్ని అతిక్రమించేది. అంటే ఈ రూల్ని ఫాలో అవ్వదు. సింగులర్ వర్బ్కి సింగులర్ నౌన్, సింగులర్ వర్బ్కి సింగులర్ వర్బ్ అనేది రాదు, ప్లూరల్ నౌన్కి ప్లూరల్ వర్బ్ అనేది రాదు. అర్థమైందా? ఇప్పుడు ఐఈ యు అనేది సింగులర్ నౌన్సే కదండి, ఐఈ యు సింగులర్ నౌన్సేగా. ఇప్పుడు గోస్ అని, గో అనేది వర్బే కదండి. గో అనేది ఏంటిది, ప్లూరల్లా సింగులర్ వర్బా? ప్లూరల్ వర్బ్. దేనికంటే ఎస్ లేదు గోకి, సో అది ప్లూరల్ వర్బ్ అవుతుంది. గో పక్కన ఎస్ పెట్టండి, గోస్, ఈఎస్ పెడితే కనుక గోస్ అవుతుంది కదా. గోస్ అనేది సింగులర్ వర్బ్. ఐ గో టు స్కూల్ అని చెప్తాను కానీ ఐ గోస్ టు స్కూల్ అని చెప్పనుగా. ఐ గో టు స్కూల్, ఐ అంటే నేను, అంటే సింగులర్ నౌన్, గో అనేది ప్లూరల్ వర్బ్, అంటే ఐ అనేది ఖచ్చితంగా రూల్ని పాటించలేదుగా. సో ఇది ఒకటి. అట్లానే యు అనేది ఒకటి ఫాలో అవ్వవు ఎక్సెప్షన్స్. యూ గో టు స్కూల్ అని చెప్తాం కదా, యూ గోస్ టు స్కూల్ అని చెప్పాం కదా మనం ఎప్పుడు. ఐ గో టు స్కూల్ అంటాం, యూ గో టు స్కూల్ అంటాం. అంటే సింగులర్ నౌన్కి ప్లూరల్ వర్బ్ వచ్చింది, సింగులర్ నౌన్కి ప్లూరల్ వర్బ్ వచ్చింది. సో ఇది ఒక్కటే ఎక్సెప్షన్, ఐకి యూకి మాత్రమే ఈ ఒక్క ఎక్సెప్షన్ ఉంటుంది. అర్థమైందండి? ఇప్పుడు వర్బ్ విషయంలో ఒక ఎక్సెప్షన్ ఉందని అన్నాను కదా. ఏ వర్బ్ అయినా కానీ చివరిలో ఎస్ ఉంటే కనుక అది సింగులర్ వర్బ్ అయిపోతుందని చెప్పాను కదా. కానీ ఒక వెర్బ్ ఉంది, ఎస్ లేకపోయినా కానీ అది సింగులర్ వర్బే. అదేంటిదో తెలుసా? హెల్పింగ్ వర్బ్ యామ్, యామ్. ఓకేనా, హెల్పింగ్ వర్బ్ యామ్, అది సింగులర్ వర్బ్. ఎస్ లేకపోయినా కానీ అది సింగులర్ వర్బ్ విషయంలో ఇది ఒక ఎక్సెప్షన్. ఓకేనా అండి? ఈ ఫస్ట్ వీడియోలో మీరు ఇంతవరకు బాగా నేర్చుకుంటారని అనుకుంటున్నాను. బాగా ఈ విషయంలో కొంచెం బాగా పర్ఫెక్ట్ అవుతారని అనుకుంటున్నాను. మీకు ఒక చిన్న హోంవర్క్ అండి. అంటే ఈ వీడియో అయిపోయిన వెంటనే మీరు ఒక 10 వద్దులేండి, మరీ ఎక్కువైపోతుందేమో, ఒక 2 సెంటెన్సులు చాలు ఈ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ మీద. అంటే ఈ రూల్ నెంబర్ 1 ఫాలో అయ్యేటట్టుగా, సింగిల్ సబ్జెక్ట్ అంటే సింగిల్ నౌను సింగిల్ వర్బ్ వచ్చేటట్టుగా, ప్లూరల్ నౌను ప్లూరల్ వర్బ్ వచ్చేటట్టుగా 2 సెంటెన్సులు కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. కామెంట్ చేయండి, మీకే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా. అట్లానే ఈ వీడియోస్ కనుక మీకు హెల్ప్ఫుల్గా ఉంటే కనుక కొంచెం లైక్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు. అట్లానే విజువల్లీ ఇంపైర్డ్ మీలాంటి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అట్లానే మళ్ళీ మా యూట్యూబ్ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్ పేరు విహెచ్ ఎడ్యుకేషన్స్. ఈ యూట్యూబ్ ఛానల్ లోపల మనం హిస్టరీ, పాలిటీ, రీజనింగ్, అథమెటిక్, అట్లానే ఇంగ్లీష్, అట్లానే స్టాటిక్ జీకే, మళ్ళీ కరెంట్ అఫైర్స్, వీటి వరకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ నెలకు ఒక వీడియో అప్లోడ్ అవుతుంది. ఈ నెల మెయిన్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటి అనేది మొత్తం. థ్యాంక్ యూ, నేర్చుకుంటారని ఆశిస్తూ బాయ్.